అమెరికాలో అడుగుపెట్టాలనే బలమైన కోరికతో అక్రమ మార్గాలను ఎంచుకుంటున్న భారతీయుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం 2025 జనవరి నుండి డిసెంబర్ మధ్యకాలంలో మొత్తం 23,830 మంది భారతీయులు సరిహద్దుల వద్ద అరెస్ట్ అయ్యారు. అంటే సగటున ప్రతిరోజు సుమారు 65 మంది భారతీయులు లేదా ప్రతి 20 నిమిషాలకు ఒక భారతీయుడు పట్టుబడుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది. 2024లో ఈ సంఖ్య ఏకంగా 85,119గా ఉంది. దాంతో పోలిస్తే ప్రస్తుతం అరెస్టుల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తున్నప్పటికీ అక్రమ చొరబాట్లలో భారత్ ఇప్పటికీ అగ్రస్థానాల్లోనే ఉండడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సరిహద్దు భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంతో పాటు మాస్ డిపోర్టేషన్ వంటి కఠిన విధానాలను అమలు చేస్తున్నారు. మెరుగైన జీవనోపాధి, ఎక్కువ వేతనం వస్తుందనే ఆశతో వేలాది మంది భారతీయులు ప్రాణాలకు తెగించి ఈ ప్రమాదకర మార్గాలను ఎంచుకుంటున్నారు. సరిహద్దుల్లో నిఘా పెరిగినప్పటికీ అమెరికా డ్రీమ్ కోసం వెళ్లే వారి ఆశలు మాత్రం తగ్గడం లేదు. భద్రతా దళాలు పట్టుకున్న వారిలో అత్యధికులు ఒంటరిగా వచ్చే యువకులేనని అధికారులు తెలిపారు. అయితే ఈ అక్రమ వలసలు కేవలం పెద్దలకే పరిమితం కాకుండా చిన్నపిల్లలు కూడా ఈ ప్రమాదకర ప్రయాణాల్లో భాగం కావడం అత్యంత విషాదకరమైన అంశం. అరెస్ట్ అవుతున్న వారిలో గుజరాత్ వంటి రాష్ట్రాల వారు అధికంగా ఉంటున్నారని నివేదికలు చెబుతున్నాయి. సరిహద్దుల వద్ద నిఘా పెరగడంతో అక్రమ వలసదారులు తమ ప్రయాణ మార్గాలను మార్చుకుంటున్నట్లు భద్రతా సంస్థలు గుర్తించాయి. గతంలో ఎక్కువ మంది మెక్సికో సరిహద్దుల ద్వారా అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు మెక్సికో మార్గంలో నిఘా పెరగడం, చెక్పోస్టులు కట్టుదిట్టం చేయడంతో చాలామంది కెనడా సరిహద్దును ఎంచుకుంటున్నారు. రెండు 2025లో కెనడా నుండి అమెరికాలోకి ప్రవేశించే ప్రయత్నంలో పట్టుబడ్డ భారతీయుల సంఖ్య గతంలో కంటే పెరిగినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దుబాయ్, ఇస్తాంబుల్ వంటి నగరాల మీదుగా సాగే ఈ డన్కీ రోడ్లలో అక్రమ రవాణా చేసే ముఠాలు కొత్త దారులను అన్వేషిస్తున్నాయి. గడ్డగట్టే చలి ఉండే కెనడా సరిహద్దులు దాటడం అత్యంత ప్రమాదకరమని తెలిసినా ఏజెంట్ల మాటలు నమ్మి వలసదారులు ముందడుగు వేస్తున్నారు. 2022లో కెనడా సరిహద్దులో గడ్డకట్టే చలికి ఒకే కుటుంబానికి చెందిన 4 భారతీయులు మరణించిన డింగుచా ఘటన ఇంకా మర్చిపోకముందే ఇటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయి. అక్రమంగా వచ్చే వారిని అడ్డుకోవడానికి అమెరికా ప్రభుత్వం సైనిక విమానాలను ఉపయోగించి డిపోర్టేషన్ ఫ్లైట్స్ నడుపుతోంది. దీనివల్ల పట్టుబడ్డ వారిని త్వరితగతిన తమ స్వదేశాలకు తిరిగి పంపిస్తున్నారు. అయినప్పటికీ అమెరికాలో స్థిరపడాలనే ఆశ వలసదారులను ఈ మృత్యు మార్గాల వైపు నడిపిస్తోంది. మానవ అక్రమ రవాణా ముఠాలు వలసదారుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తూ వారిని నట్టేట ముంచుతున్నాయి. అక్రమ మార్గాల్లో వెళ్లే వారిని గుర్తించేందుకు భారత్లోని ఏజెన్సీలు కూడా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా సరిహద్దుల వద్ద వదిలేస్తున్న ఘటనలు అధికారులను విస్మయానికి గురి చేస్తున్నాయి. చదువుకున్న యువత కూడా ఏజెంట్ల ఉచ్చులో పడి తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారు. చివరికి ఈ గణాంకాలు అమెరికా వెళ్లాలనే ఆరాటంలో జరుగుతున్న మానవీయ సంక్షోభాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి.